అబద్ధాలు ఆడితే మనం ఒక నెల రోజుల తర్వాత దీని మీదనే మనం రాకేష్ గారు మాట్లాడతారంటే చెర్మిల రాకేష్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి ఒక్కసారి మీతో ఏదో అడగాలండి. చెప్పండి రాకేష్ గారు. సార్, గతంలో ఎలక్షన్ టైంలో కూడా ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని ప్రజల మధ్యలో మాట్లాడి మోసం చేశాడు సార్. రైతులందరికీ కూడా 1 మినిట్ ఆగండి మిత్రమా, నువ్వు చెప్పిందంతా తిన్నాం కదా, సోది అంతా ఇప్పటిదాకా నువ్వు కేసీఆర్ గారిని విమర్శిస్తూ విమర్శించే హక్కు ఆయనకు లేదంటే మీరు ఎట్లా విమర్శించండి అని సార్, నన్ను చెప్పకుండా ఆపుతా అంటే ఎట్లా? ఇప్పుడు మొన్న కేసీఆర్ పొగిడాడు అట్లా కాంగ్రెస్ నేనేమంటానంటే సార్, కాంగ్రెస్ లో ఏరి తప్పు చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తారా? రైట్ సార్. మీరు ఒక వ్యక్తిని ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి 1000 కోట్లు రిలీజ్ చేసినందుకు హ్యాపీ అని చెప్తున్నారు. మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరే వాడుకున్నారు బీఆర్ఎస్. కాంగ్రెస్ లో చేరి నేను తప్పు చేశాను, రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చాలని. ఇవాళ ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చినందుకు అభినందిస్తున్నారు. రైట్ సార్. అంతే తప్ప మీకు ప్రతి విషయంలో సపోర్ట్ గా మాట్లాడితేనే అది అంటే అట్లా కాదు. రైట్ సార్, నేను మాట్లాడమని క్వశ్చన్ అడగండి, మీరు సోది అట్లా అనొద్దు. అది రైట్ సార్. నేనేమంటున్నా అంటే సార్, మొన్ననే ఒక విశ్వవిద్యాలయం వీసీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రాజీనామా చేశాడు సార్. ఎందుకు రాజీనామా చేశాడో గౌరవ అడ్వకేట్గా శరత్ గారు మీకు తెలుసు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా నేను ఏమడుగుతున్నానంటే 2 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఈ ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, అన్ని యూనివర్సిటీలకు ఎన్ని నిధులు వచ్చినాయని ఎవరు ప్రశ్నించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి దానికి కూడా డబ్బులు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పని కూడా ముందుకు పోలేదు సార్. స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి దాన్ని ప్రకటించారు. ఇంతవరకు ఆ యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉందో లేకపోతే అది ఎక్కడ నడుస్తుందో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు సార్. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎక్కడ కూడా మనకు క్లారిటీ లేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ జీవో ఇచ్చి ఆగకుండా మీరు కావచ్చు, మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. నేనేమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్గా తప్పకుండా మనం అందరం యూనివర్సిటీ బాగుండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది జీవో అమలు కావాలని కోరుకుందాం. కానీ ఇంతవరకు అమలు చేయలేదు సార్. కాబట్టి విద్యకు మొత్తం నిధులు బంద్ చేశారు సార్. మనం చూస్తున్నాం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలన్నిటికీ నిధులు కేటాయించట్లేదు. ఈరోజు పిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి చనిపోతున్నారు. అదేవిధంగా ఆ విద్యా సంస్థలన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకొక మాట చెప్పారు సార్. ఏదైతే సీఎం గారు ఎడ్యుకేషన్ మంత్రిగా 25,000 పాఠశాలలు ఉన్నాయి, 1,25,000 మంది టీచర్లు ఉన్నారు, కానీ విద్యార్థులు మాత్రం 18 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా డిక్లేర్ చేశారు సార్. గతంలో 27 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈయన ఎడ్యుకేషన్ మంత్రి అయిన తర్వాత 18 లక్షలకు ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కాలేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ 1000 కోట్లు వచ్చే విధంగా మనం అందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. శరత్ గారు సార్, నేను ఒక్క మాట, ఇప్పుడు మనము టాపిక్ ఏంది, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సరళి, ఆయన ప్రవర్తన, ఆయనే గుడ్ విల్ గెస్టర్ గా 1000 crores ఇవ్వ ఇచ్చాడా లేదా అంతే. అంతేగాని రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ మీద మన డిస్కషన్ కాదు, డిబేట్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎమ్మెల్యేల వాళ్ళందరూ కేటీఆర్ భజన చేసి ఇట్లాంటి విషయాల మీద ప్రజాప్తిమాలు చేయమనండి. ఒక పని భజన బృందం లాగా తయారైపోయి చెత్త విషయాలు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఎన్నడూ వచ్చినాడంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినాడు? ఐ బీన్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ రైట్ 1980. Show me which chief minister came to Usmania. మేము కూడా 2 సార్లు వచ్చారు సార్. ఏమండి, మేము కూడా వెళ్ళాం సార్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళారు. మీకు ఏ ముఖ్యమంత్రి చూశారంటే సరే మీరు ఒక వాదన తీసుకుంటే తీసుకోండి. మీరు భజన అంటే మేము ఒప్పుకోవాలి. మేము సోది అనగానే భరత్ గారు నన్ను ఆపిరు. సరే మంచిది, ఆయన మాట్లాడలేదు కదా. మరి ఆయన భజన అన్నప్పుడు ఆయన భజన నేను నా పార్టీ తప్పకుండా ఆయన ఆపలేదు సార్, నన్ను ఆపిరు. సంతోషం, రైట్ కానివ్వండి సార్, రైట్ కానివ్వండి సార్. ఆయన కాదు మరి నేను అడిగిన ప్రశ్న, దేశం మొత్తం మాట్లాడద్దు, రాష్ట్రం మొత్తం మాట్లాడదట, ఓన్లీ ఉస్మానియా గురించి మాట్లాడినా దేనికి నిధులు ఇచ్చారని అడిగిన. ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యత నేను నిర్వర్తించలేను కదా, నా అవసరం అది కాదు కదా. మంచి గుణగణాల విశ్లేషణ చేయడానికి ఒక మంచి పని జరిగినప్పుడు మంచి పని, చెడ్డ పని జరిగినప్పుడు చెడ్డ పని. 2,500 మహిళలకు ఇవ్వలేదు అనే విషయం మొన్న 2 ఏళ్ల పాలన మీద మీరు అడిగినప్పుడు చెప్తాను కదా. నేను అదే గుర్తు చేశాను.
నిజాయితీగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి తప్పు చేశాను మీరు ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తు చేసే ఆయనకు ఆయన ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. మీరు అనవసరంగా గుర్తించుకుంటారు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసినప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించిన మాట కూడా వాస్తవమే. ఇవాళ మంచి జరిగింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయము, రేపు కొంతకాలానికి మంచి జరుగుతుంది, యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతున్నప్పుడు హర్షించదగ్గాల్సిన విషయం. ప్రతి దాంట్లో విమర్శించాలంటే నేను బీఆర్ఎస్ లో లేదు, బీఆర్ఎస్ ఆప్షన్ నాకు రాదు, నేను ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. ఐ హావ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ మై కామెంట్ ఆన్ ది వర్క్ డన్ బై హిమ్ టుడే. దట్స్ ఆల్. ఓకే. మనోహర్ గారు క్లోజ్ చేద్దాం. చెప్పండి. శరత్ గారు